Isaiah chapter 33 and 15, verse 15. Isaiah chapter 33 and verse 15. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనము. He who walks righteously and speaks uprightly, who despises the gain of oppressions, who shakes his hands lest they hold a bribe, who stops his ears from hearing of bloodshed, and shuts his eyes from looking on evil. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధనము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినబడకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనివాడు ఉన్నత స్థలమున నివసించును. అంటే మంచి స్థితిలో ఉంటాడు అని చెప్పి అర్థం అన్నమాట. ఉన్నత స్థలమున నివసించును అంటే ఏం జరుగుతుంది? ఈ 15th వర్స్లో ఉన్న ప్రతి లైన్ కూడా మరి నీతిని అనుసరించి చెడును విసర్జించాలి, నీతిని అనుసరిస్తూ చెడును విసర్జించాలి అనే మాటలు అన్నమాట. మన జీవితాల్లో మనం చెడు ఎప్పుడైతే చేస్తామో, చెడుని ఎప్పుడైతే ఆహ్వానిస్తామో దేవునికి దూరమైపోతాం. ప్రియమైన వారలారా, చెడుని ఎప్పుడైతే అసహించుకుంటామో దేవునికి చాలా దగ్గర వారంగా మనం జీవించగలుగుతాము. వాక్యం ఊహించినటువంటి సహోదరి సహోదరుడా, నీ నా హృదయం ఎలా ఉంది దేవుని దృష్టిలో? మనల్ని మనమే పరీక్షించుకొని దేవునికి నేను దగ్గరగా ఉన్నానా దూరంగా ఉన్నానా అని మనం పరిశీలించుకుంటూ పరిశుద్ధపరచుకున్నట్లయితే మన క్రియల్ని, మాటల్ని, తలంపుల్ని అన్నింటినీ కూడా పరిశుద్ధపరచుకుంటే దేవునికి చాలా దగ్గర వారంగా, పవిత్రమైన వారంగా మనం జీవించగలుగుతాం ప్రశాంతంగా.